Hello, welcome to my YouTube channel, Dr. Srinivas Arogya World. This is Dr. Srinivas, neurophysician, Rajmundry, Andhra Pradesh, India. ఇవాళ మనం మైగ్రేన్ తలనొప్పి గురించి తెలుసుకుందాం. మైగ్రేన్ తలనొప్పి అనేది ఒక చాలా కామన్ అయిన ఒక జబ్బు. చాలామందికి వస్తుంటుంది. జనరల్గా అది 20 నుంచి 40 వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ కనబడుతుంటుంది. అది లేడీస్లో కొంచెం ఎక్కువ శాతం కనబడుతుంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి రావడానికి మెయిన్ కారణం టెన్షన్, ఒత్తిడి. సో ఒకరు హెడేక్ అని వస్తే మనం సిటీ స్కాన్ తీస్తాం, అది నార్మల్ అనుకోండి, జనరల్గా అది మైగ్రేన్ తలనొప్పి అవుతుంటుంది. సో మైగ్రేన్ ట్రిగర్స్, అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుందంటే హార్మోనల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ వల్ల వస్తుంటుంది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్. అందరికీ ఒత్తిడి ఉంటుంది, ఎవరికి ఒత్తిడి ఉండదు. కానీ ఈ మైగ్రేన్ సఫరర్స్కి వాళ్ళు ఒత్తిడికి ఓవర్గా రియాక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ రియాక్టివ్ చేసి ఎక్కువ సెన్సిటివ్ ఉన్న వల్ల వాళ్ళకి ఒక సైడ్ తలనొప్పి బాగా వస్తుంది. రెండోది, ఎక్కువ లైట్స్ చూసినా, ఎక్కువ సౌండ్ విన్నా, ఆకలి నొప్పులతో బాధపడినా, ఎక్కువ ప్రయాణాలు చేసినా, నిద్ర తక్కువసేపు నిద్రపోయినా వస్తుంటుంది. మనం రోజుకి కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి, అంటే 24 గంటలు 3వ వంతు నిద్రపోవాలి. సో ఇవన్నీ మైగ్రేన్ ట్రిగర్స్ అంటాం. ఇవన్నీ పేషెంట్ తనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకొని బాగా నిద్రపోని, 3 పూటలు శుభ్రంగా భోజనం చేసేసి, ఎక్కువ లైట్లు చూడకుండా, ఎక్కువ సౌండ్ వినకుండా ఉంటే తనకే తగ్గిపోతుంది మైగ్రేన్ హెడేక్. ఈ మైగ్రేన్ హెడేక్ మనకి నిర్ధారణ చేయడానికి ఫస్ట్ స్కాన్ తీస్తాం, అది నార్మల్గా ఉంటుంది. రెండోది, అది యూజువల్గా వన్ సైడ్ ఉంటుంది, ఒకవైపే ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి. రెండోది, చాలా భరించలేని తలనొప్పి ఉంటుంది, చికాగా ఉంటుంది, అందరినీ తిట్టాలి, కొట్టాలి అనిపిస్తుంది. చాలా భయంకరమైన తలనొప్పి వస్తుంది, కానీ భయపడవలసిన అవసరం లేదు. కొంతమందికి వికారం, వాంతో పాటు కళ్ళు మసక కనిపించడం, ఇవన్నీ అవుతుంటుంది. సో ఇది మైగ్రేన్ తలనొప్పి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి ట్రీట్మెంట్ ఆఫ్ పెయిన్ పర్సే, రెండోది ప్రొఫైలాక్సిస్ అంటాం. ట్రీట్మెంట్ అంటే ఆ నొప్పి తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నొప్పి తగ్గించడానికి మనం నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అంటే డైక్లోఫినాక్ కానీ, బ్రూఫెన్ కానీ, ఆస్పిరిన్ కానీ, ఏదో నాప్రాక్సిన్ కానీ ఇలా ఇవ్వచ్చు. తలనొప్పి రాకుండా ఉండడానికి అమిట్రిప్టిన్ అనే ఒక మందు బాగా పనిచేస్తుంది. అది తలనొప్పి రాకుండా చేస్తుంది, మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది, బాగా నిద్ర పట్టేటట్టు చేస్తుంది. కొంతమంది ప్రొప్రనోల్ అని ఇస్తూ ఉంటుంటారు, అది ఆ టెన్షన్, ఆ ట్రెమర్స్ కూడా తగ్గిస్తుంటుంది. కాల్షియం ఛానల్ బ్లాకర్స్, సోడియం వాల్ప్రేట్ అని రకరకాలుగా ఉన్నాయి తలనొప్పి రాకుండా చేసే మాత్రలు. సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది మైగ్రేన్ తలనొప్పి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. తలనొప్పి రావడానికి 80% పెద్ద జబ్బులు కావు, ప్రైమరీ హెడేక్ అంటారు, దాంట్లో మెయిన్గా మైగ్రేన్. సో మీరు తలనొప్పి వచ్చిన వెంటనే అదేదో పెద్ద జబ్బు అనుకోవాల్సిన అవసరం లేదు. మైగ్రేన్ తలనొప్పికి చక్కగా ట్రీట్మెంట్ ఉంది, ప్రొఫైలాక్సిస్ రాకుండా ఉండడానికి మందులు ఉన్నాయి. ఆ ట్రిగర్స్ అది మీరే జాగ్రత్తగా తగ్గించుకుంటే చక్కగా హ్యాపీగా హెల్దీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇది డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. థ్యాంక్ యూ.